హాయ్ అండి, వెల్కమ్ టు విజయస్ వంటిల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఇప్పుడు నేను చేయబోయిన రెసిపీ కవళ్ళ పులుసు అండి. వీటిని కాకి కవళ్ళు కూడా అంటారండి. కవళ్ళ పులుసు బాగుంటుందండి. మీకు ఇవాళ కన్నా ఇప్పుడు చేసుకున్నది రేపు తింటే ఇంకా బాగుంటుంది పులుసు. కవళ్ళ పులుసు వండుకుందామండి. ఇవన్నీ కవళ్ళు స్టవ్ వెలిగించుకుని పెనం పెట్టుకున్నాం. కవళ్ళు పులుసు కదా, నేను పెద్ద నిమ్మకాయ చింతపండు నానబెట్టుకుంటున్నానండి. శుభ్రం కడిగేసి నానబెట్టుకోవాలి. ఇలా అలా కడిగేస్తే దీంట్లో ఉన్న మట్టి ఏదన్నా ఉంటే పోద్ది. కొన్ని నీళ్ళేసి నానబెట్టుకోవాలి. పెనం వేడెక్కింది కదండి, స్పూను మెంతులు, స్పూన్ జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకోవాలి. వేగుతుందండి, మంచి అరోమా వస్తుంది. ఒక ప్లేట్లో తీసుకుని ఇది చల్లారాక మిక్సీ. ఇప్పుడు ఇందులోని చేపల పులుసు కదండి, ఆయిల్ ఎక్కువే పడుతుంది. 3 స్పూన్లు వేస్తుంది. ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇంట్లో పులుసు సరిపడా ఉప్పు వేసేస్తున్నాను. పులుసు కదా కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది. మూత పెట్టుకుంటే బేగా మగ్గుతాయి. ఈ లోపల ఈ మిక్సీ పట్టుకోండి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగాయి కదండి, ఇప్పుడు ఇందులో గుర్తుగా కోస్తుందండి మిరపకాయలు. ఇలా కోసుకుంటే చేపల పులుసులో ఊరి బాగుంటుంది తింటే. పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి మళ్ళీ కలుపుకొని మూత పెట్టు. ఇవ్వండి, ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదా, ఓన్లీ జీలకర్ర మెంతుల పొడి. పులుసు కదండి, కారం కూడా ఎక్కువ పడుతుంది. ఇలా స్పూన్నర వేస్తున్నాను. కాస్త కలుపుకొని ఇందులో చేపలను వేసుకోవాలి. చేపలు చూడండి మగ్గాయి కదా, ఇలా ఇలా కలుపుకోవాలి. గడ్డి పెట్టకూడదండి, విడిపోతాయి. చింతపండు నానబెట్టినాం కదా, ఆ పులుసు తీసుకున్నాను. ఆ పులుసుని వేసుకున్నాను. లేకపోతే ఇలాగైనా కలుపుకున్నాను. ఇలా కలుపుకుని ఒక 10 నిమిషాలు వడబెట్టుకుంటే కవళ్ళ పులుసు రెడీ. ఇంకా మనం మిక్సీ పట్టినాం కదా, ఆ పొడి వేసుకున్నాం. ఏదైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏం వేయలేదు. మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ కారం అంతా కిందకి వెళ్ళలేదు. ఈ టైంలోనే మనం ఉప్పు కారం చూసుకోవాలి సరిపోయో లేవని. మూత పెట్టుకుందామండి. ఒక 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. చూద్దామండి పులుసు ఎంతవరకు వచ్చిందో. అబ్బా, అయ్యిందని చూడండి ఎంత బాగుందో. చూడండి, ఆయిల్ అది పక్కకు వచ్చింది కదా. ఆయిల్ అది పైనుంచి కొంచెం కొత్తిమీర ఇలా కలుపుకోవాలి. చూడండి, చిక్కదనం సరిపోతుంది. మనకి ఇలా ఉండాలి పులుసు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కవళ్ళ పులుసు రెడీ. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. కవళ్ళ పులుసు రెడీ. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.